సిఆర్డీఏ 63వ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ పూలింగ్ రైతుల యాన్యుటీ పెంపు, అలాగే రుణమాఫీతో పాటు ట్రంక్ రోడ్లకు భూములు ఇచ్చే వారికి కూడా సాయం పెంపుకు ఆమోదం తెలిపారు. అమరావతి సిఆర్డీఏ కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ పూలింగ్ రైతులకు 40,000 రూపాయల కౌలు ఇస్తున్న ప్రభుత్వం 2024 జూన్ 12 నుంచి కౌలు పెంచి ఇచ్చేందుకు సిఆర్డీఏ అంగీకారం తెలిపింది. జరీబ్, మెట్ట భూములకు యాన్యుటీ 60,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే యాన్యుటీ 30,000 నుంచి 40,000, అదేవిధంగా 50,000 నుంచి 60,000 పెంచారు. అది ఏ డేట్ నుంచి ఇవ్వాలనే దాని మీద ఒక డిస్కషన్లో ముఖ్యమంత్రి గారి దగ్గర డిస్కషన్ జరిగింది. ట్రంక్ రోడ్లలో ల్యాండ్ కోల్పోయే వారికి ఏడాది పాటు నెలకు 10,000 సాయం అందిస్తామన్నారు మంత్రి నారాయణ. రెండో విడత ల్యాండ్ పూలింగ్ రైతు కుటుంబాలకు రుణమాఫీ చేసేందుకు సీఎం అంగీకరించారని తెలిపారు. ఒక్కో కుటుంబానికి 1,50,000 రుణమాఫీ చేస్తూ జనవరి 1, 2026 కట్ ఆఫ్ డేట్ గా నిర్ణయించారు. అలాగే అమరావతిలో 25 టౌన్షిప్ల అభివృద్ధి చేయాలని, ఈ టౌన్షిప్లలో జాతీయ, అంతర్జాతీయ స్కూళ్ల ఏర్పాటుకు సీఎం ఆదేశించారు. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం ల్యాండ్ పూలింగ్ కు భూములు ఇవ్వని వారి నుంచి బుధవారం భూసేకరణ అమలు చేస్తామన్నారు మంత్రి.